వైసీపీపై మంత్రి సవిత మరోసారి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పాత్రగానిపల్లిలో 80 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు సేమార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే జగన్ బ్యాచ్ రప్పారప్ప అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సవిత. ఆ వయసులో కూడా ఈ రోజు ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో మీరందరూ చూస్తున్నారు. మాకు కక్ష సాధింపు చర్యలు లేవు. పార్టీలకు అతీతంగా ఈ రోజు సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. మరి దయచేసి ఇది గుర్తుంచుకోండి, అభివృద్ధిని సహకరించండి. కొంతమంది వలస పక్షులు వస్తూ ఉంటారు, మిమ్మల్ని అప్పుడప్పుడు రెచ్చగొడుతూ ఉంటారు. నేను తెలియజేసేది ఒకటే, కళ్యాణ్ దుర్గం నేను పోవడానికైనా సిద్ధమే. 5 సంవత్సరాలుగా కళ్యాణ్ దుర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పడానికి సిద్ధమైతే నేను ఈ 18 నెలల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, ఈ పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి కావచ్చు, కళ్యాణ్ దుర్గంలో నేను రావడానికైనా సిద్ధమే. ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేయడానికైనా సిద్ధమే. ఎత్తు మాంసములు జింకు మాంసాలు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయించడం, అప్పు తీసుకున్న వాళ్ళని జైలు పాలు చేయడమా, అభివృద్ధి పైన చర్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. కళ్యాణ్ దుర్గం డేట్ ఇమ్మనండి, కావాలంటే నేను వెళ్ళి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చూస్తే విషం కక్కుతున్నారు. ఈ రోజు వాళ్ళు 5 సంవత్సరాలుగా చేయలేనిది మన ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన యువగల అధినేత, మన కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ 6